చాలా టైం పడుతుంది చాలా ట్రాఫిక్ సమయం వల్ల. పడుతుంది. ఎందుకు? ట్రాఫిక్. ఇక్కడ కూడా మన మనసులో కూడా ఒక ట్రాఫిక్ ఏంటో తెలుసా అండి హరిత గారు? ఆలోచనలు. ఎక్కువ ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతాయంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరవు. అంత డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అంటే ఆ టైంలో మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. ఆలోచన యొక్క శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ అవర్స్ స్లీప్ 6 అవర్స్, 8 అవర్స్ పడుకొని ఉంటాం. పడుకొని చాలా రిలాక్స్ అయిపోయినాం. ఆ రిలాక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థాట్ కదా అది. అందుకోసమే బ్రహ్మముహూర్తం గనుక లేచినప్పుడు సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు లేవరు. సో అటువంటి సమయంలో ఎటువంటి సంకల్పం అయితే మనం చేస్తుంటామో ఫాస్ట్‌గా రియాలిటీకి వచ్చేస్తుంది. అంటే వాస్తవ రూపం వస్తుంది. అయితే మీ ఎందుకు వాస్తవ రూపం అంటే కొంతమంది మీరు చూసే ఉంటారు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని అంటారు. ఎందుకో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. సో ఆ సైంటిఫిక్ రీజన్ ఏమిటి అంటే తెల్లవారుజామున వచ్చిన కళను చాలా గుర్తుంటాయి. ఒకటి చాలా స్పష్టత ఉంటుంది. మనసులో సబ్కాన్షియస్ మైండ్‌లో ఏదైనా కీడు కళలు వస్తే కూడా భయపడుతుంటారు. అది జరుగుతుందేమో అని. సో ఎప్పుడైనా సరే అలా వచ్చినప్పుడు నేను ఏమంటానంటే మీకు మంచి కళ అయితే ఇంకా ఎక్కువసేపు కూడా పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ చెడుగా అలా వచ్చినుంటే ఏం చేయాలంటే క్యాన్సల్ అనుకోండి. అంటే ఎప్పుడైనా సరే మన మైండ్ని ఎవరైతే వారు ఆధీనంలో తెచ్చుకుంటారో వారి జీవితం అనేది ఒక అద్భుతంగా ఉంటుంది మేడం. ఇప్పుడు మన జీవితంలో ఏమని మనకు తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే తెల్లవారుజామునే కళలు కనాలి.